అద్వితీయుడా ఆరాధ్యనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి అద్వితీయుడా ఆరాధ్యనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీ బలి పూజలు పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి నీ బలి పూజలు పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి వరములనీయవా ఈ బలి పూజలో వరములనీయవా ఈ బలి పూజలో రక్షణ దయచేయవా నా యేసువా రక్షణ దయచేయవా నా యేసువా అద్వితీయుడా ఆరాధ్యనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ దివ్యబలి పూజకు హృదయపూర్వక స్వాగతం. పునీత అంతోనివారి యొక్క నామ గౌరవార్థం ఈ భక్తియుత పూజను మనం సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ దివ్యబలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. అమెరికా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు లగిశెట్టి వనజ జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విజయవాడ మిత్రాసనం కేసరపల్లి విచారణ 66వ జన్మదినం జరుపుకుంటున్న కొలంటి జోజు కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, భార్య మేరీ దీవెన, కుమారులు సంతోష్, సునీల్, శ్రవణ్, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లకు ఆయురారోగ్యములను ప్రసాదించమని పునీత అంతోనివారి పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ ముఖమాటి సువర్ణ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కొత్తగూడెం విచారణ జన్మదినం జరుపుకుంటున్న స్టెల్లా అరుణ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. ఏలూరు మిత్రాసనం టి అన్నమ్మకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం వై జ్యోతికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినందుకు కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. ప్రొద్దుటూరు విచారణ బొజ్జ అశోక్ కుమార్ 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బొజ్జ రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బెంగుళూరు అగ్రపీఠం 55వ జన్మదినం జరుపుకుంటున్న భాగ్యరానికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని సిఏ బాలరాజ్, సౌందర్య మేరీ, అర్చన మేరీ, సహన మేరీ మరియు కుటుంబ సభ్యుల పూజ. పి జ్యోత్స్న, పివివి సత్యనారాయణ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావుల కుటుంబములకు జరిగిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోనివారి పేరిట పూజ. పార్వతీపురం విచారణ కీర్తిశేషులు దర్రు జేసుదాసు గారి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ.
ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ కోసం సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భగవంతుడు మాట్లాడేటటువంటి భాష పేరు దయా కనికరం అని పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు మనందరితో పలుకుతూ ఉన్నారు. అటువంటి దయా కనికరము నిండినటువంటి హృదయము యేసు ప్రభు యొక్క సొంతము అని ఈరోజు సువార్తలో మనం వింటున్నాం. దిక్కులేని వారిని చూచి, కాపరి లేని మందవలి ఉన్నటువంటి ప్రజలను చూచి ఆ కరుణామయిని కడుపు తరుక్కుని పోయింది అని ఈరోజు సువార్తలో మనం వింటూ వారి మీద జాలి పొందారని, జాలిని కలిగి ఆ జాలి నేత్రములతో, జాలి హృదయములతో ఆ ప్రజలను ఆదరించారని మనం వింటూ ఉన్నాం. మరి ఈరోజు మంగళవారం రోజున పునీత అంతోని వారిని స్మరించేటటువంటి మనం, ఆయన కూడా దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క జాలిని, దయను, కృపను ఇతరులకు పంచారు. మరి ఈరోజు మనం కొనియాడేటటువంటి పునీతురాలు పునీత మరియ గోరెట్టి 12 సంవత్సరాల వయస్సులోనే అదే జాలిని, అదే దయను తనను 14 సార్లు కత్తితో పొడిచినటువంటి, తనను హత్య చేసి చంపివేసినటువంటి వ్యక్తి మీద కూడా చూపించింది. అందుకే దయ, జాలి, కనికరం అనేది భగవంతుడు మాట్లాడేటటువంటి భాష. ఆ భాషను మనం అర్థం చేసుకుందాం. మరి మన జీవితాల్లో కూడా ఇతరులకు అదే దయను, జాలిని చూపించుదాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనడానికి ముందుగా మన తప్పిదములను తలచుకుని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగను,
నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా ఉండునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఇక ముందు నీకు ఇశ్రాయేలు అనే పేరు ఉండును. ఎందుకనా నీవు దేవునితో పోరాడి గెలిచితివి. ఆదికాండము 32వ అధ్యాయము వచనములు 23 నుండి 32 వరకు. యాకోబు తన 2 భార్యలను 2 బానిస బాలికలను 11 మంది తన పిల్లలను తీసుకొని పోయి ఏరు దాటించిన తరువాత తనకున్నదంతా ఏటి అవలి ఒడ్డుకు చేర్పించెను. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయేను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను. ఆ మనుష్యుడు యాకోబునెంతసేపటికి ఓడింపలేకపోవుటచే అతని తుంటి మీద కొట్టెను. అంతటా వారు పెనుగులాడుచుండగా యాకోబుకు తుంటి తొలగెను. ఆ మనుష్యుడు తెల్లవారుచున్నదే, నన్నిక పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను అని పలికెను. అతడు, నీ పేరేమి అని అడుగగా ఇతడు, నా పేరు యాకోబు అని జవాబు చెప్పాను. ఆ మనుష్యుడు, ఇక ముందు నీకు యాకోబు అను పేరుగాక ఇశ్రాయేలు అని పేరు ఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి కావున నీకా పేరు కలుగును అని చెప్పాను. యాకోబు, దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగాను. దానికి ఆ మనుష్యుడు, నా పేరు అడుగనేలా అని అక్కడనే యాకోబును దీవించెను. నేను దేవుని ముఖాముఖిని చూచి తిని అయినను బ్రతికి బయటపడితిని అనుకొని యాకోబు ఆ చోటికి పెనుయేలు అను పేరు పెట్టెను. యాకోబు పెనుయేలు నుండి సాగిపోవుచుండగా ప్రొద్దుపడిచెను. తుంటి తొలగుటచే అతడు కుంటుకొనుచూ పోయెను. కావుననే ఇశ్రాయేలీలు ఈనాటికి కూడా తుంటి కండలను తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుంటి కండల మీద కొట్టెను గదా. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ దివ్యముఖమును దర్శింతును. ప్రభు, నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయము అర్థించుచు నేను చేయి వేడుకోలను వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ, ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ నుండి నాకు న్యాయము జరుగుగాక. నీ నేత్రములు ధర్మమును గాంచునుగాక. నీవు నా హృదయమును పరిశీలించిన రాత్రివేళ నీవు నన్ను దర్శించిన నీవు నన్ను పరీక్షించిన నా యందు నీ కెట్టి దురాలోచన కనిపింపదు. అందరూ,
ప్రభు నా నీతి వలన నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ దివ్యముఖమును దర్శింతును. నా మంచి కాపరి నీ మందను కరుణించి కాచి కాపాడుమయ్య భద్రముగా అతి భద్రముగా భద్రముగా అతి భద్రముగా నీ రెక్కలలో పదిలంగమము దాచుకోవయ్యా మా మంచి కాపరి. కాలం నా వెంట నుండా జీవించేదం చిరకాలము నీ చల్లని నీడలో భద్రముగా అతి భద్రముగా భద్రముగా అతి భద్రముగా నీ రెక్కలలో పదిలంగమము దాచుకోవయ్యా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 32 నుండి 38వ వచనముల వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 9 వచనములు 32 నుండి 38 వరకు. యేసు తన శిష్యులతో వెళ్ళుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగెను. అప్పుడు అతడి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలీ జనులలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అనిరి. కాని పరిసయ్యులు, పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయిని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను.
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తు నందు ప్రియమిత్రులారా, ఈరోజు సువార్తలో 3 రకాల ప్రజలు 3 రకాలైనటువంటి మనస్తత్వాన్ని మన ముందు చూపిస్తున్నారు. మొట్టమొదటిగా క్రీస్తు కరుణామయుని యొక్క కరుణ, జాలి, దయ. ప్రభువు చూపించేది కరుణ. రెండవది, ప్రభువు చేసినటువంటి అద్భుతాలు చూసి ప్రజలలో ఆశ్చర్యం, అది రెండవది. మూడవది, పరిసయ్యుల స్పందన ఏమనగా, పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములు పారద్రోలుతున్నాడు అని ఈసడింపు. కరుణ, ఆశ్చర్యము, ఈసడింపు. ప్రభువుది కరుణ, ప్రజలది ఆశ్చర్యము, పరిసయ్యులది ఈసడింపు. దేవుడు ఏ భాష మాట్లాడతాడు అని మనం గనక ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, దేవుని యొక్క భాషే కరుణ భాష. దయార్ధ హృదయుడు ఆయన. అందుకే పవిత్ర గ్రంథం చెప్తూ ఉంది, ఆయన దయానిధి. ఆ నిధి అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంకులో డబ్బులు ఎప్పుడు అయిపోవు. దేవుని యొక్క గుండెలో కూడా దయ అనేది అయిపోదు, అది దానికి మితము లేదు. అందుకే దేవుడు మాట్లాడేటటువంటి భాష దయా, కరుణ, జాలి అని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అనేక సార్లు ఈరోజు సువార్తలోనే కాదు, ప్రభువు 5,000 మందికి అద్భుతంగా ఆహారం పెట్టినప్పుడు, మరియు 4,000 మందికి మరొక సందర్భంలో ఆహారం పెట్టినప్పుడు ఆయనకు ఎవరు చెప్పలేదు, వీరికి ఆకలి పుట్టింది అని ఎవరు చెప్పలేదు. కానీ రోజంతా కూడా తన బోధనను ఆలకించి ఆ ప్రజలను చూచినప్పుడు ప్రభువులో పుట్టినటువంటి ఆ జాలి, దయ ఆయన ఎవరో చూపిస్తూ ఉంది. అక్కడ ప్రభు బోధ విన్న తర్వాత మరి వాళ్ళెవ్వరూ ఆహారం, భోజనం తెచ్చుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ చావు వాళ్ళని చావనీలే అని మనలాగా ఆయన మాట్లాడలేదు. మీ వద్ద వీరికి పెట్టుటకు ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు, ఇంతమంది ప్రజలకు ఎక్కడ తెచ్చి పెడతాము స్వామి అని శిష్యులు చెప్పినప్పుడు ప్రభువు అద్భుతము చేసి వారి యొక్క ఆకలి తీర్చాడు. అందుకే ఈరోజు సువార్తలో ఆయన వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచున్నాడు. బాధలలో ఉంటూ మ్రగ్గుచున్నటువంటి వారిని చూచి కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నటువంటి ఆ జన సమూహమును చూచి కరుణామయుని కడుపు తరుక్కొనిపోయాను. అయితే ఈ జాలి, దయ అనేది కేవలం నూతన నిబంధనలో యేసుక్రీస్తుతోనే మొదలవలేదు. పాత నిబంధన గ్రంథములో యావే దేవుడు కూడా ఎంతో దయార్ధ హృదయుడు. మనం అనుకుంటాం యావే దేవుడు పాత నిబంధనలో ఎప్పుడు కఠినంగా ఉంటాడు, తన శత్రువుల మీద ఎప్పుడు దాడి చేసి వాళ్ళను మట్టు పెట్టేటటువంటి దేవుడు అని మనం అనుకుంటాం. అది ఆ దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణం మాత్రమే. కానీ ఇంకొక మనస్సు ఆయనది. ఏమంటాడో తెలుసా ఆయన? నా ప్రజలు పడేటటువంటి బాధలు చూచి నేను దిగి వచ్చి తిని, బానిసత్వము నుండి విడుదల చేయమని వారు చేసినటువంటి ప్రార్థనలను నా చెవులతో ఆలకించి తిని, వారు పడేటటువంటి బాధలను నేను కల్లారా చూచి తిని, అందుకే వారిని విమోచించుటకు నేను దిగి వచ్చి తిని అని తన ప్రజల కోసం ఆయన హృదయంలో ఉన్నటువంటి జాలిని యావే దేవుడు చూపించాడు. అంతేకాదు, ఆ జాలి, ఆ గుండె ఎవరి మీద ఎక్కువ జాలి అనగా, అందరినీ సమానంగా చూడటం గొప్ప కాదు. అందుకే యావే దేవుడు పేదల మీద ఎక్కువ ప్రేమను చూపించాడు. వితంతువుల మీద, అనాథల మీద, విధవరాండ్ర మీద, దిక్కుముక్కు లేని వారి మీద అందరికంటే అధికమైనటువంటి ప్రేమను, ఎక్కువైనటువంటి జాలిని ఆయన చూపించాడు. అందుకే 7 సంవత్సరాలు పంట వేసిన తర్వాత, 7 ఏళ్ళు 49 సంవత్సరాలు అయిన తర్వాత, జూబిలీ సంవత్సరం రోజు ఆ సంవత్సరం అంతా మీరు పంట వేయకూడదు
ఒకవేళ పొరపాటున దానంతటా అవే మొలిసినా కూడా మీరు ఆ పంటను కోసుకొని నిల్వ చేసుకోకూడదు అని యావే దేవుడు ఏం చెప్పాడంటే, ఆ పంట పేదలకు చెందాలి, దారిని పోయేటటువంటి వాళ్ళకి, ఆకలిగా ఉన్న వాళ్ళకి, నిరాశ్రయుల కోసం ఆ భూమి పంట చెందాలి అని తన యొక్క దయార్థ హృదయాన్ని, జాలి కలిగినటువంటి మనస్సును యావే దేవుడు పాత నిబంధనలోనే చూపించాడు. అందుకే ఈ లోకంలో ఎన్నో మతాలున్నాయి, కానీ మనం విశ్వసించేటటువంటి ఈ ప్రభువు, మనము కొలిచేటటువంటి ఈ దేవుడు చూపించినటువంటి జాలి, అంత దయ, అంత కరుణ, అంత నెనరు చూపించినటువంటి దేవుడు మరి ఒక్కడు లేడు అని మనం బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని ఆధారముగా చేసుకొని చెప్పవచ్చు. అయితే మన తెలుగు భాషలో చక్కగా మనకు అర్థం కావటానికి ఈ పదం తర్జుమా చేయబడింది. కడుపు తరుగుకొని పోయెను. ఎంత అర్థమైనటువంటి మాట! కడుపు తరుక్కొని పోవటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? కడుపు తరుక్కొని పోవటం అంటే తక్కువ అవటం. అంటే ఎదుటివాడు బాధపడుతుంటే మనం పొట్టలు పెంచుకోవటం కాదు దీని అర్థం. ఎదుటివాడు బాధపడుతూ ఉంటే మనం ఆ బాధను మనం అనుభవించటం, అయ్యో అని చెప్పటం కాదు. అందుకే ఎదుటివాడి కోసం బాధపడటం ఒకటి, ఎదుటివాడితో కలిసి బాధపడటం వేరొకటి. మనం చాలాసార్లు వి ఫీల్ ఫర్, ఎదుటివాడి కోసం అయ్యో అంటాం, కానీ మనం ఎదుటివాడితో కలిసి బాధపడాలి. వీ హ్యావ్ టు ఫీల్ విత్ ద సఫరింగ్. ఈ రెండిటికి ఎంతో తేడా ఉంది. అందుకే కంపాషన్, ఆంగ్లములో ఏ పదమైతే ఇక్కడ కడుపు తరుక్కొని పోయిందో అంటున్నామో, ఆంగ్లములో ఇంగ్లీష్ బైబిల్లో కంపాషన్ అనగా 2 పదాలు. కమ్ ప్యాషన్ అంటే ఫీలింగ్ విత్, ఫీలింగ్ ఫర్ కాదు. ఫీలింగ్ ఫర్ అంటే చూచి అయ్యో ఇంత బాధలు పడుతున్నాడే అని వాడి కోసం అనుభవించటం నొప్పి. కానీ ఫీలింగ్ విత్ అంటే ఆ బాధపడేటటువంటి వాడితో కలిసి ఆ బాధను పంచుకోవటం. ప్రభువు తన యొక్క దయ, జాలి ఇటువంటి కోవకు చెందినది అని మనం గ్రహించాలి. మరి ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పునీతురాలని స్మరిస్తూ ఉన్నాం, పునీత మరియా గోరెట్టి. తిరుసభ చరిత్రలో అత్యంత చిన్న వయస్సు ఉన్నటువంటి పునీతులలో, పునీతురాండ్లలో ఈమె ఒకటి. 12 సంవత్సరాలకు మించి ఆమె జీవించలేదు. 12 సంవత్సరాలకే మరణించింది. అందుకే మన యొక్క దివ్యవాణి ఎంట్రన్స్లో, సెమినరీ ఎంట్రన్స్లో ఒక బోర్డు ఉంటుంది గేటుకు ముందు. ఎన్ని సంవత్సరాలు జీవించాం అనేది కాదు ముఖ్యం, ఎలా జీవించాం అనేది ముఖ్యం అని. ఈ పసిబిడ్డ 12 సంవత్సరాల చిన్న పాప, 12 సంవత్సరాలకి మనకు జీవితం అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఆ బిడ్డ మరణం అంటే ఏమిటో చవిచూచింది. ఎందుకు చవిచూచింది అనగా, ఈమె ఇటలీ దేశంలో 1890లో ఒక సామాన్య పేద కుటుంబం, చదువు సంధ్యలు లేవు ఈ పాపకు. అయితే ఈ కుటుంబం మరియ గోరెట్టికి 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వేరొక భూస్వామి దగ్గర పొలం పనులు చేయటానికి ఒప్పందం కుదుర్చుకొని ఈ భూస్వామి ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లోనే ఉంటూ పొలం పనులకు సహాయం చేయాలని. వీళ్ళ నాన్న మలేరియా జబ్బుతో మరణించారు. అయితే 12 సంవత్సరాల వయస్సు మరియ గోరెట్టికి వచ్చినప్పుడు ఈ భూస్వామి కుమారుడు అలెగ్జాండ్రో అనేటటువంటి వ్యక్తి కన్ను ఈ పాప మీద పడింది, మరియ గోరెట్టి మీద. ఎంతో సౌందర్యవతి అయినటువంటి, యుక్త వయసులో ఇంకా ప్రవేశించినటువంటి ఈమెను తన వశం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె ఎదురు తిరిగింది. ఇది దేవుని యొక్క పవిత్రతకు విరుద్ధం అని చెప్పి అంగీకరించకుండా తిరస్కరించింది, ఇది పాపం అని చెప్పి. కానీ ఇక కొన్నాళ్ల పాటు ఎదురు చూచినటువంటి అలెగ్జాండ్రో జూలై 5వ తేదీ 1902వ సంవత్సరం ఇక నిర్ణయించుకున్నాడు, తాడో పేడో తేల్చుకోవాలి, ఈ పాపను లోబరుచుకోవాలి, లేకపోతే చంపివేయాలని అనుకున్నాడు. అప్పుడు అతని వయస్సు 20 సంవత్సరాలు, మరియ గోరెట్టి వయస్సు 12 సంవత్సరాలు.
తన యొక్క పడక గదిలోకి బలవంతముగా లాక్కొని పోతూ ఉండగా ఈ మరియ గోరెట్టి గారు తిరస్కరించగా 12 సంవత్సరాల ఈ పాపను 14 సార్లు కత్తితో పొడిచాడు. అయితే ఈ రోజుల్లో లాగా 108లు అంబులెన్స్లు లేవు ఆ రోజుల్లో. అందుకే గుర్రం అంబులెన్స్లో ఈమెను తీసుకుని వెళ్ళి మత్తు లేకుండా 20 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు ఈ గాయముల కోసం. కానీ ఈ 20 గంటల సేపు ఏం చేసిందో తెలుసా? మత్తు లేకుండా ఎంతో బాధ పెడుతున్నా తనను ఈ కత్తి వాతకు గురి చేసినటువంటి కత్తిపోట్లకు గురి చేసిన ఈ అలెగ్జాండ్రోను మన్నిస్తున్నాను అని చెప్పింది. అలానే కాదు, ఇక మోక్షములో తనతో పాటు అలెగ్జాండ్రో కూడా ప్రవేశించాలని క్రీస్తు ప్రభు యొక్క దయను జాలిని తనను చంపివేసినటువంటి వ్యక్తి మీద చూపించింది. ఇక జూలై 6వ తేదీ అనగా ఇదే రోజు 1902వ సంవత్సరం పరలోక ప్రాప్తి నొందింది. అప్పటికి 12 సంవత్సరాల వయసు కూడా లేదు. అలెగ్జాండ్రో అనేటటువంటి ఈ వ్యక్తికి 30 సంవత్సరాల శిక్ష పడింది. అయితే 6 సంవత్సరాలు జైల్లో ఉండగా ఇక అలెగ్జాండ్రోకు తన జీవితం మీద విరక్తి పుట్టింది. పాప భీతి తనను వెంటాడుతుంది. అభము శుభము ఎరుగని ఈ పసిబిడ్డను పాపను ఎందుకింత కర్కశముగా చేశానా అని తనలో మనశ్శాంతి లోపించి ఉండగా ఒకరోజు మరణించినటువంటి మరియ గోరెట్టి పునీతురాలు ఇతనికి దర్శనమిచ్చింది కానీ తనలో ఏమాత్రము కోపము లేదు. తన ముఖములో మన్నింపు, దయ, జాలి తప్ప తనను చంపినటువంటి ఆ వ్యక్తి మీద ఎటువంటి కోపము చూపించలేదు. దానికి తోడు పవిత్రతకు గురుతైనటువంటి లిల్లీ పుష్పములతో మరియ గోరెట్టి ఈ అలెగ్జాండ్రోకి దర్శనమిచ్చింది. అప్పుడు తన హృదయములో శాంతి కలిగింది. ఈ 30 సంవత్సరాల శిక్షను కొన్ని సంవత్సరాలు తగ్గించగా జైల్లో నుంచి బయటికి వచ్చిన వెంటనే మరియ గోరెట్టి తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెతో కలిసి క్రిస్మస్ దివ్య బలి పూజలో పాల్గొన్నాడు అలెగ్జాండ్రో. పాల్గొని ఆ పూజలో ప్రజలందరికీ వివరించాడు తాను చేసినటువంటి పాపం గురించి. ఆ తరువాత ఒక మఠవాసుల దగ్గరకు వెళ్ళి, కపూచియన్ మఠవస్తుల వద్దకు వెళ్ళి తోట పని చేయటానికి తన మిగతా జీవితాన్ని ఆయన వెచ్చించాడు. 1950వ సంవత్సరంలో ఈమె పునీతురాలు పట్టం పొందింది మరియ గోరెట్టి గారు. ఆ సమయంలో ఎవరెవరున్నారో తెలుసా? తనను పొడిచి చంపినటువంటి అలెగ్జాండ్రో కూడా ఆ దివ్య బలి పూజలో పాల్గొన్నాడు. అంతేకాదు, తిరుసభ చరిత్రలో ఒకే ఒకసారి ఇప్పటిదాకా ఒక తల్లి తన కుమారుడు లేదా కుమార్తె పునీత పట్టం కల్లారా చూడటం మరియ గోరెట్టి తల్లికే కలిగింది భాగ్యం. అంటే అంత చిన్న వయస్సులోనే మరణించినప్పటికీ అంత తొందరగా ఆమె ఈ పునీత పట్టా పొందింది. అయితే 1970 మే నెలలో అలెగ్జాండ్రో మరణించాడు. ఈ అలెగ్జాండ్రో మరణించినప్పుడు ఆయన ప్రపంచానికి ఒక లేఖనిచ్చాడు, ఒక ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం 1961లోనే ఆయన రాసుకున్నాడు. కానీ 1970లో తన మరణ సమయంలో ప్రపంచానికి ఈ ఉత్తరాన్ని ఇచ్చాడు. ఆ ఉత్తరం మీ అందరి కోసం నేను చదువుతాను. అలెగ్జాండ్రో రాసినటువంటి లేఖ: నేను ఇప్పుడు 80 సంవత్సరాల ముసలివాడను. ఇక ఈ లోక ప్రయాణం ముగింపు దశకు నేను చేరుకున్నాను. నా జీవితాన్ని ఒక్కసారి వెనుకకు తిరిగి చూచినట్లయితే యుక్త వయస్సులో నేను చెడు మార్గాన్ని ఎన్నుకున్నాను. నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను. ఎందుకంటే నా ప్రవర్తన, నేను చూసేటటువంటి టీవీ, పేపరు, అదేవిధముగా సామాజిక మాధ్యమాల వల్ల నేను ప్రభావితమయ్యాను. కానీ నా చుట్టూ ఎంతోమంది మంచి మనస్సు కలిగిన వారు ఉన్నారు, ఎంతో మంచి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ పాపముతో నిండినటువంటి నా కళ్ళకు వాళ్ళు కనిపించలేదు. నా పాపము నన్ను అటువంటి వారి యొడల గుడ్డివానిగా చేసింది. వాళ్ళను నేను పట్టించుకోలేదు. 20 సంవత్సరాల వయస్సులో అత్యంత నీచమైన ఘోరమైనటువంటి పాపానికి నేను ఒడిగట్టాను. మరియ గోరెట్టి అనేటటువంటి ఒక పసి పాపను నేను కిరాతకంగా చంపివేశాను. కానీ ఆ పునీతురాలు నాకు సన్మనస్కురాలు,
నా కోసం ప్రార్థించింది, నేను మారు మనస్సు పొందాలని ప్రాధేయపడింది. ఆ తర్వాత 30 సంవత్సరాలు నేను జైలు జీవితం గడిపిన తరువాత ఆ సమయంలో మరియ గోరెట్టి నాకు దర్శనమిచ్చి నా జీవితాన్ని మార్చివేసింది. ఇక నేను కపూచిన్ మఠములో నేను ఒక తోటమాలినిగా చేరినప్పటికీ నన్ను వాళ్ళు తోటమాలిగా చూడలేదు. మారు మనస్సు పొందినటువంటి వారులలో ఒకనిగా నన్ను చూశారు. 24 సంవత్సరాలు నేను ఆ మఠములోనే ఉన్నాను. అయితే ఇక నాకున్నటువంటి ఆశ పరలోకము చేరి నా కోసం దూతగా ఉన్నటువంటి ఈ మరియ గోరెట్టి బిడ్డను నేను పరలోకములో మళ్ళీ చూడాలి, దర్శించాలి అని తన యొక్క ఆశను వ్యక్తపరిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధముగా ఉత్తరాన్ని రాసి తన సంతకాన్ని పెట్టి ప్రపంచానికి ఆ లేఖను అందించాడు అలెగ్జాండరు. పునీత మరియ గోరెట్టి పునీత పట్ట పొందినటువంటి ఆ దివ్యబలి పూజలో 12వ భక్తినాథ పోపు గారు ఈ విధముగా చెప్పారు. మరియ గోరెట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న పాప, తనను దాడి చేసినటువంటి వ్యక్తి మీద తిరగబడేటటువంటి శక్తి లేనటువంటి పాప. అయినప్పటికీ తల్లిదండ్రులకు తమ బిడ్డలను కథోలిక మార్గములో ఏ విధముగా పెంచాలో మరియ గోరెట్టి తల్లి అసంతను చూచి నేర్చుకోవాలి. అదే విధముగా యువతీ యువకులు మరియ గోరెట్టిని చూచి పాపము చేయుట కంటే ప్రాణములు వదిలిపెట్టుటయే మిన్న అన్నటువంటి సత్యాన్ని తమ జీవితంలో నేర్చుకోవాలి అని చెప్పి ఆయన ప్రసంగములో ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటటువంటి మన కథోలిక పుస్తకంలో నుంచి ఒక మాటను, ఒక వాక్యాన్ని ఆ ప్రసంగములో 12వ భక్తినాథ పోపు గారు చెప్పారు. అదేమనగా, బహుశా ఇక తన ప్రాణాన్ని కత్తిపోటుల ద్వారా కోల్పోతున్నటువంటి ఆ చివరి నిమిషాల్లో మరియ గోరెట్టి గారు బహుశా క్రీస్తు ప్రభువుతో ఈ విధముగా చెప్పి ఉండవచ్చు, ఎన్ని కష్టాలు నన్ను చుట్టుముట్టినను, వేదనలు ఒకదాని వెంట ఒకటి నా మీద దాడి చేసినను, నీ కృప నాతో ఉన్నది కాబట్టి నేను బలవంతురాలినే అన్నటువంటి మాట క్రీస్తు ప్రభువుతో పలికి ఉండవచ్చు ఆ చివరి క్షణాల్లో అని 12వ భక్తినాథ పోపు గారు పలికారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క జాలిని, క్రీస్తు ప్రభు యొక్క దయను, కనికరాన్ని ప్రతిబింబించినటువంటి జీవితాన్ని ఈ పునీతురాలు జీవించింది. మనము కూడా ప్రభు యొక్క కనికరాన్ని చవిచూచి అదే జాలి కనికరం ఇతరులకు పంచునట్లుగా ఈ పూజలో వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించి మీ యొక్క కరుణను, జాలిని మేము చవిచూచి ఇతరులకు పంచే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబీకులందరినీ మీకు అర్పిస్తున్నాము. వారి హృదయాల్లో ఉన్నటువంటి తలంపులను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి వారిని అందరినీ స్వస్థపరచండి. తమ సొంత వాళ్ళను కోల్పోయి అనాథలుగా మారినటువంటి బిడ్డలను మీరు ఆదరించండి. తమ యొక్క వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో, మానసిక ఇబ్బందులతో, ఆధ్యాత్మిక ఇబ్బందులతో సతమవుతున్నటువంటి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, పునీత అంతోని వారిని స్మరించుచు ఆనందముతో అర్పించు ఈ బలి నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మమ్ము నీకు సంపూర్ణముగా సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన్ నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమా కిరీటమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో స్వర్గదళములతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసాన్న గీతం పాడెదము,
మనసారా ప్రభువునకు హోసాన గీతం పాడెదము. మనసారా ప్రభువునకు పరమున జ్వలించే ప్రభుగణ మహిమ వరముగా ప్రవహించే మన భువిలో, వరముగా ప్రవహించే మన భువిలో హోసాన గీతం పాడెదము. మనసారా ప్రభువునకు ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా, విభునాశీసులు నిరతము నిజముగా హోసాన గీతం పాడెదము. మనసారా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. నీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత మరియ గౌరెట్టి గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువు నేర్పించిన విధముగా పరలోక రాజ్యము మన మధ్య వచ్చినట్లుగా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు సుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మనందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతిని ఒకరితో ఒకరము పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు, ప్రేమను పంచును, జీవము నీచును. ప్రేమను పంచును, జీవము నీచును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా.
ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, పునీత అంతోని వారిని స్మరించుచు పరమ విందులో పాల్గొనువారు దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాసమును కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన మార్గములో పయనింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎంతో విచారం పడినటువంటి దినము నిన్నటి రోజున జేసు సభకు చెందినటువంటి గురువు ఫాదర్ స్టాన్ సామి 50 సంవత్సరాలుగా అటవీ ప్రాంతములో, నార్త్ ఈస్ట్లో ఆదివాసీల కోసం ఆయన పనిచేశారు. గత కొన్ని నెలలుగా ఆయన అరెస్ట్ చేయబడి అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో ఆయన నిన్నటి రోజున మరణించారు. మరి వారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరి దివ్యవాణిలో మనం ఈరోజంతా కూడా మనం స్క్రీన్ మీద వారిని స్మరించాము. మరి వారి కోసం కూడా రానున్న రోజుల్లో ప్రార్థిద్దాం. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి, మనసార దేవుని పొగడండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. వ్యాధులు బాధలు పోగొచ్చువారు అంతోని వారు, అంతోని వారు.
పాపపు సంకెళ్ళు తెంచేవారు అంతోనివారు మనసుకు ఊరట ఇచ్చేవారు, మనకై దేవుని ప్రార్థించువారు. మనసుకు ఊరట ఇచ్చేవారు, మనకై దేవుని ప్రార్థించువారు. అంతోనివారు అద్భుత చరితము విన్నరండి. అంతోని వారిని కనరండి, అంతోని వారిని కనరండి, అంతోని వారిని కనరండి.